హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శరీరానికి చలవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మనం ఈ పాయసాన్ని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఈ పాయసం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి మనం ఒక చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. ఈ చెంబు వాటర్ పోసుకుంటున్నాను. ఈ చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్ని ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. కావలసిన పదార్థాలు: 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం, 1 కప్పు ఫుల్ కప్పు బెల్లం తీసుకోవాలి, సరిపోతుంది. చూడండి, వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి ఒకసారి వాష్ చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అడుగు. చూడండి, ఈ నురుగు అనేది వస్తుంది కదా, ఈ నురుగంతా పూర్తిగా పోవాలి. ఈ నురగ పోతే అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికినట్టు. ఈ నురగ మొత్తం పోయిందాక మనం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, తిప్పుతూ ఉండాలి. చూడండి, నురగ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు పోయింది. మన సగ్గుబియ్యం కూడా ఉడుకుతూ ఉంది. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. మరోపక్క మనం పాలను బాయిల్ చేసుకుందాం. 1/2 లీటర్ దాకా పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ అనేది సరిపోతుంది. చూడండి, మన సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయింది. ఇందులోకి మనం 1 కప్పు బెల్లాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలండి. అప్పుడు దాకా మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. పూర్తిగా కరిగిపోవాలి. ఇది ఒక పక్క కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీ దగ్గర ఏమన్నా కానీ అవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ పలుకుల మొత్తాన్ని మనం బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా, వాటిల్లో మనం వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, అంతా బెల్లం పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మాత్రమే మనం కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయండి. 1/4 లీటర్ దాకా పాలు పోసుకున్నాను. ఒకసారి అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది శరీరానికి చలవ కూడా చేస్తుంది. అలాగే దేవునికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పాయసాన్ని హాట్గా తినవచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తినవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.